నేను ఆర్యవేశ వాణిజ్య విభాగం, ఆర్యవేశ మహాసభ వాణిజ్య విభాగం ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ అండి. ఆర్యవేశ మహాసభ, హిందూ మహాసభ అరుణాచలంలో మన వాసవి అరుణాచల సత్రంలో జరిగిందండి. ఈ ఆంధ్ర నుంచి వచ్చిన ఆర్యవేశ మహాసభ కార్యవర్గానికి మరియు ఫ్యామిలీతో వచ్చిన వర్గానికి అందరికీ కూడా ఈయన చైర్మన్ గారండి. సత్రానికి దగ్గరుండి మర్యాదలు చేస్తాం. మర్యాదలు అంటే మామూలు మర్యాదలు కాదండి, రాచ మర్యాదలు. ఒక భోజన విషయం కానివ్వండి, దర్శన విషయం కానివ్వండి, టిఫిన్ విషయం కానివ్వండి, రూమ్ సర్వీస్ విషయం కానివ్వండి, ప్రతి విషయం కూడా దగ్గరుండి ఈయన మన ఆర్యవేశ మహాసభ కార్యవర్గానికి పేరు పేరున కూడా ఆయన అడిగి సర్వీస్ చేశారండి. ఇలాంటి వ్యక్తి మనకి అరుణాచలంలో ఉండటం కూడా చాలా అదృష్టం. మన ఆర్యవేశులు ఎవరైనా సరే అరుణాచలం వస్తే ఈ సత్రంలో దిగచ్చు. ఇది ఎంత ధైర్యంగా మనం వెళ్ళొచ్చు అంటే సత్రంలో దిగే తాళం కూడా వెయ్యక్కర్లేదు. ఇది పూర్తిగా మన తెలుగు వారే ఉన్నారు, ఎక్కడ తమిళన్స్ కానీ ఇతర భాషస్తులు కానీ ఎక్కడ లేరు. చాలా నీట్గా ఉంది. ఈ అడ్రస్ వచ్చి మన చైర్మన్ గారు చెప్తారు. ఒకసారి చెప్పండి సార్ చైర్మన్. నమస్తే అండి, నా పేరు రత్నకుమార్. నేను చిత్తూరు జిల్లా ఆర్యవేశ సంఘం సెక్రటరీ, అరుణాచల్ ఆర్యవేశ వాసవి సత్రం ఫౌండర్ చైర్మన్. ఇది కొత్త బిల్డింగ్ మనది, ఆపోజిట్ మారియమ్మన్ టెంపుల్, 9th స్ట్రీట్, మల్లూరుపేట రోడ్, తిరువన్నామలై అడ్రస్. టెంపుల్ కు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. వాళ్ళ ఆర్యవేశులు ఎవరు వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వాళ్ళకు రూమ్ సౌకర్యం కానీ భోజన సౌకర్యం కానీ ఏర్పాటు చేయటకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కోరుచున్నాను. మా సత్రం ఫోన్ నెంబర్ 9493482811, 8297482811. నా నెంబర్ 9398573759. నమస్తే అండి. 93 48 28 11, 82 97 48 28 11. నెక్స్ట్ మా ప్లానింగ్ రామేశ్వరం, ద్వారకా, పూరి జగన్నాథ్. నమస్తే. ఇలాంటి ఈయన ఇక్కడ సత్రం కడతాకి చాలా కష్టపడ్డారు. ఎంత ఇది ఎంచేదంటే మన విజువల్ గా చూస్తే అర్థం అవుద్ది. గుడి పక్కన అంటే గుడికి సుమారు 1 కిలోమీటర్ సౌత్ గోపురం దగ్గరికి వస్తుందండి. మీరు ఇక్కడి నుంచి తిన్నగా ఇక్కడ దిగి సౌత్ గోపురం నుంచి దేవస్థానంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడున్న సర్వీస్ కానీ, ఫుడ్ కానీ, హాల్ కానీ, రూమ్స్ కానీ, ఏసీ కరెంట్ విషయంలో కానీ, లిఫ్ట్ విషయంలో కానీ చాలా బాగా జరిగింది. ముఖ్యంగా మనం ఏదైనా సత్రంలోకి వెళ్ళినప్పుడు స్టాఫ్ అమర్యాదగా మాట్లాడటం కొద్దిగా ఇది అలవాటు అండి. కానీ ఎక్కడా కూడా అమర్యాద లేదండి. అంటే స్టాఫ్ రిసెప్షనిస్టులు కానివ్వండి, లేకపోతే క్లీనర్స్ కానివ్వండి, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. ఈయన మరి ఇలాగే ఇంకా వేరే చోట్ల కూడా సత్రంలో కడతా ఉంటున్నారు. నెక్స్ట్ ఇక్కడేమో అరుణాచల్ వచ్చిన అతిథులకి తెలియాలని అంటే గిరి ప్రదర్శన ఎక్కడెక్కడి నుంచి చెయ్యాలి, గిరి ప్రదర్శనం మొదటగా వచ్చేది గుడికి. అంటే ఎవరైనా భక్తులు ఎవరైనా సరే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. మధ్యన ఆయన మోక్ష మార్గం అనేది మర్చిపోయినట్టున్నారు. మరి ఎందుకు ప్రింటింగ్ తేడా వచ్చినట్టుంది. చాలా అంటే వచ్చిన భక్తులు ముందు గైడ్లైన్స్ ఇచ్చారండి. అలాగే మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి గుడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ రాజగోపురం ఉంటుందండి. ఈ రాజగోపురం అంటే ఈస్ట్ గోపురం అనమాట. తూర్పు రాజగోపురం అంటారండి దాన్ని. ఈ తూర్పు రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని మీరు లైన్లో నిలబడి ఉచితంగా వెళ్ళొచ్చండి. లేదా 50 రూపాయల టికెట్. బ్రోకర్లను నమ్మి మీరు మోసపోవద్దు. బ్రోకర్లు నమ్మవలసిన అవసరం లేదండి. వాళ్ళు వస్తారు ముందు 1000 రూపాయలు అంటారు, 750 అంటారు, 800 అంటారు, అన్నీ ఉత్తమాటండి. 50 రూపాయలు దర్శనం. ఏదైనా 2 గంటలు 3 గంటలు. లోన డబ్బులు ఎడతారు. లోనకి వెళ్ళిన వెంటనే తుడిసేవాడు, కడిగేవాడు, పక్కన నిలబడ్డాడు, ప్రతి ఒకడు డబ్బు 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 డబ్బే అరుణాచలం. అందుకని మీరు ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ప్రశాంతంగా ఇక్కడ దిగి టిఫిన్ భోజనం చేసి
టిఫిన్ భోజనం చేసి ప్రశాంతంగా ఇక్కడి నుంచి 850 అడుగులు లేకపోతే కిలోమీటర్ దూరం సౌత్ గేట్, సౌత్ గోపురం అంటే సౌత్ మీకు ఐడియా ఉంది కదా, దక్షిణ గోపురానికి దగ్గరండి ఇది. అందరూ కూడా దిగచ్చు. నమస్కారం.